ఇప్పటికీ డాలర్ బలంగా ఉన్నప్పటికీ బ్రిక్స్ డాలర్ని ఉపయోగించాలి, మీరు బ్రిక్స్ నుంచి బయట రండి అని చెప్పి ఆయన వార్నింగ్ ఇవ్వటం ఏంటి ట్రంప్? అది ఇప్పుడు అంతర్జాతీయ కరెన్సీ ఏ దేశం చేతుల్లో ఉంటే ఆ దేశానికి బోడంత సౌలభ్యం అన్నది. రిజర్వ్ కరెన్సీ అంటాం. ప్రపంచమంతా కోరుకునే కరెన్సీ డాలర్. అంతర్జాతీయ లావాదేవీలు ప్రపంచానికి భరోసా ఉన్నది, నమ్మకం ఉన్నది డాలర్ మీద. మనం చైనా కాస్త ఆర్థికంగా బలపడుతోంది కదా, ఎగుమతులు విపరీతంగా ఉన్నాయి, అంతర్జాతీయ వాణిజ్యంలో చాలా కీలక పాత్ర వేస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు రష్యా ఉంది, అమెరికా ఆంక్షలు పెట్టింది, కాబట్టి రష్యా ఆయిల్ ఎవరో కొనడానికి లేదు, డాలర్తో కొనే అవకాశం లేదు. ఇండియాకి ఏం చేస్తుంది, రూపాయలతో అమ్ముతుంది. రష్యాకి ఇబ్బంది ఏంటి, రూపాయలు వాళ్ళ చేతుల్లో కోట్లు జరుగుతున్నాయి. రూపాయలతో ఏం చేస్తారు వాళ్ళు? మన దగ్గర రష్యాకి అవసరమైన వస్తువులు అమ్మే శక్తి ఉంటే రూపాయలు ఉపయోగించుకుంటారు, లేకపోతే రూపాయలు అలా పడున్నాయి, ఏం చేయాలో తెలియట్లే వాళ్ళకి. అదే చైనా అనుకోండి, చైనా ఎంత ఆయిల్ కొన్నా కూడా మనకంటే చైనా రష్యా ఆయిల్ ఎక్కువ కొంటుంది. చైనా కొన్నప్పుడు చైనా కరెన్సీ యువాన్ అంటాం, రెమ్నింబి చెల్లిస్తుంది. రెమ్నింబి నుంచి అమెరికా రష్యా ఏం చేయగలుగుతుంది, చైనా నుంచి బోల్డ్ వస్తువులు దిగుమతి చేసుకోగలుగుతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో కొంతమంది ఏంటంటే అమెరికాకి ఇంత ప్రభావం ఎందుకు, ఇంత పవర్ ఎందుకు, ఇంత శక్తి ఎందుకు, కాబట్టి అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఏషియన్ కరెన్సీ యూనిట్ ఒక ప్రతిపాదన ఉంది, లేకపోతే బ్రిక్స్ యూనిట్ అని ఇంకో ప్రతిపాదన ఉంది, ఏదో ఒక ప్రతిపాదన ఉండొచ్చు. ఏది చేసినా అది చైనా కరెన్సీయే ప్రధాన పాత్ర వహిస్తుంది. ఎందుకంటే ఎగుమతులు బాగా ఉన్నది చైనా, ఆర్థికంగా బలంగా ఉన్నది చైనా. ఒక ప్రతిపాదన ఉన్నది, అది చేస్తే డాలర్కి నష్టం కదా. అంతర్జాతీయ కరెన్సీగా డాలర్ చలమవుతున్నంత కాలం అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రపంచం కాస్త కూస్తో పోషిస్తున్నట్లు లెక్క. అలా డాలర్ మీద పడిపోయినట్టయితే ఇష్టం వచ్చినట్టుగా అమెరికాలో అప్పులు చేసే అవకాశం ఉండదు. కనీస ధరకి వడ్డీ లేకుండా అతి తక్కువ వడ్డీతోనే వాళ్ళు అప్పులు చేసే అవకాశం ఉండదు. ఆ దేశానికి కష్టం వస్తుంది. సహజంగా తన దేశ ప్రయోజనాలు పరీక్షించుకుంటాడు. నువ్వు కనుక అలాంటి ప్రయత్నం చేస్తే నీ మీద 100% పెడతాను ఖబర్దారు. చచ్చినా మనం ఆ పని చేయం. మనకు కావాల్సిన మన ప్రయోజనాలు కానీ వాటితో పోటాడు పెట్టుకోవడం కాదు కదా. కాబట్టి అది ఆయన చేయడం పెద్ద ఆశ్చర్యమేం లేదు. గతంలోనే ఇలా జరిగి ఉండేది. ఈయన కొంచెం కరాఖండిగా చెప్తాడు. ఇతర ప్రభుత్వాలను అదే చేస్తాయి. గతంలో అమెరికాలో ప్రభుత్వాలు డాలర్ రిజర్వ్ కరెన్సీగా ఉన్నదాన్ని కాపాడడం అనేది ఒక ప్రధానమైన లక్ష్యం వాళ్ళకి, ఏ పార్టీ ఉన్నా కూడా. ఈయన మరింత గట్టిగా కొండ బద్దలు కొట్టి చెప్తున్నాడు అంత, ఇంకేం లేదు. మరొక ప్రమాదకరమైన అడుగు ఏంటంటే, రష్యా నుంచి ఇప్పుడు మనం ఆయిల్ దిగుమతి చేసుకుని దాని మీద ఆంక్షలు పెట్టి మీరు రష్యా నుంచి కొనడానికి లేదని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చారనేది ట్రంప్. లేదు, అది ఇప్పుడు భారతదేశము చైనా లాంటి దేశాలు ఇది కొంటుంది వాళ్ళకి అర్థమైంది, కాబట్టి దాన్ని వదిలేశారు. 2 విషయాలు మీరు గమనించండి. మొట్టమొదటిది, ఈవేళ రష్యా ఆయిల్ కనుక మార్కెట్లోకి రాకపోతే అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధర ఆకాశాన్ని నడుతుంది. ఇప్పుడు రష్యాది మనం కొనలేదు, చైనా కొనలేదు. చైనా ప్రపంచంలో అతిపెద్ద కొనుగోలుదారు ఆయిల్. భారతదేశం బహుశా 2వ పెద్ద కొనుగోలుదారు ప్రపంచంలో. అమెరికాకి మనకంటే పెద్ద ఆర్థిక వ్యవస్థను వాళ్ళు కొనక్కర్ల, వాళ్ళు అమ్మే దేశం, అది అతి ఎక్కువ ఉత్పత్తి ఉన్న దేశం. ఈ 2 పెద్ద కొనుగోలుదారులు కనుక మార్కెట్లో అక్కడ రష్యా నుంచి కొనకుండా బయట కొన్నారంటే సప్లై తగ్గిపోయింది, డిమాండ్ పెరుగుతుంది. ఆయిల్ ఎట్లాంటి వస్తువు అంటే $1 మిలియన్ తేడా వచ్చినా కూడా ధర 3 రెట్లు పెరిగిపోతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది. అలాగే ఏ యూరప్ అయితే ఇన్ని సాంక్షలు పెడుతుందో, ఏ యూరోప్లో యుద్ధం జరుగుతుందో, ఆ యూరోప్ ఎప్పుడు కూడా రష్యా గ్యాస్ని తీసుకుంటుంది. ఇది గమనించి అమెరికా వదిలేసింది. డాలర్ రూపంలో కొనడానికి వీల్లేదు తప్ప కొన్ని ఆంక్షలు పెట్టారు. ఇంత రేటు కంటే ఎక్కువ, $70 కంటే ఎక్కువ బ్యారెల్ కొనకూడదని అదే ఆంక్షలు పెట్టారు. అంతే తప్ప అది చేస్తే ఆయిల్ రేట్లు పెరుగుతాయి ప్రపంచంలో. ఈవేళ కూడా ట్రంప్ చెప్పాడు, అంతర్జాతీయంగా ఆయిల్ రేట్లు తగ్గాల, సౌదీ అరేబియాను కోరుతున్నాను, తగ్గించండి మీరు వెంటనే. అది పెంచే చర్యలు ఆయన తీసుకోడు. రెండోది, ఆయన ఏమంటున్నాడు, బహిరంగంగా చెప్పాడు, లేకపోతే యుక్రెయిన్లో యుద్ధం ఆగిపోవాలంటే రష్యాకు ఆయిల్ ద్వారా వచ్చే రెవెన్యూ తగ్గాలని చెప్పంటే అమ్మటం ఆపేమని అంటలే ఆయన. ఇండియా కొంటుందని తెలిసి ఆయనకి ఏమన్నాడు, ధరలు పడిపోవాలంటే సౌదీ అరేబియా ఉత్పత్తి పెంచాలా, అమెరికా ఉత్పత్తి పెంచుతుంది, కాబట్టి ధర పడిపోయేట్టు చేద్దాం, రష్యాకి డబ్బులు ఎక్కువ రాకుండా చేద్దాం, ఆటోమేటిక్గా యుద్ధం లేకుండా వాడి దారికి వస్తాడని చెప్తున్నాడు. అంచేత అదేమంటారు, ఊరికి ఇవన్నీ ఊహాగానాలు. మనకి ఎక్కువ మీరు టోటాలీ పూర్ణ స్వరూపం అర్థం చేసుకుంటే అది ఇబ్బంది ఉండదు. ట్రంప్ ఆయిల్ ధర తగ్గాలి ప్రపంచంలో అని కోరుకుంటున్నాడు తప్ప రష్యా చైనాను ఇండియా చైనా రష్యా నుంచి కొనకుండా ఆయిల్ ధరలు పెరిగిపోయి ఆర్థిక వ్యవస్థ అతలకుతం కావాలని కోరుకోవట్లేదు.
సో అమెరికా దిశగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగిన పరిణామాలు తీసుకుంటే ఇండియాకి ఎంతో కొంత మేలు జరుగుతుందంటారు భవిష్యత్తులో. కొన్ని ఒడిదుడుకుంటాయి కానీ మొత్తం మీద మనకు నష్టం పెద్దగా ఉండదు. కొంత మేలే జరగవచ్చు మనం సరిగ్గా వ్యవహరించుకున్నట్టయితే. చాలా దేశాలకు ఉన్న భయం మనకు ఉండాల్సిన అవసరం లేదంటే వివిధ కారణాల వల్ల మనం కాస్త మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా సుఖమైన పరిస్థితిలో ఉన్నాం. యుద్ధాలని ఆపేటి శక్తి ఉందంటారా? సంకల్పం ఉంది. డొనాల్డ్ ట్రంప్కి ఒక మంచి విషయం ఏంటంటే యుద్ధం అంటే అసహ్యం ఆయనకి వ్యాపారం, డబ్బులు చేసుకోవటం, సంపద పెరగటం, మనోళ్ళకు ఉద్యోగాలు రావటం, మనోళ్ళకు డబ్బులు రావటం, ఇదే ఆయనకు కావాల్సింది. అంతేగాని యుద్ధం చేయటం, రక్తపాతం జరగటం, బాంబులు వేయటం ఆయనకి ఇష్టం లేదు. ఆ విషయంలో ఎవరికీ అనుమానం లేదు. కాబట్టి ఏమాత్రం వీలున్నా కూడా యుద్ధాలు గొడవలు లేకుండా లేస్తే మనిషిని కాదని గొడవ చేయడం తప్పితే లేవకుండా ఉండాలని కోరిక ఆయన మనసంతా ఒక వ్యాపారవేత్త మనస్సు. వ్యాపారం చేసేవాడికి శాంతియుతంగా వ్యాపారం చేసి లాభం ఆర్జించే అవకాశం ఉండాలి. ఆయన ఒక దేశాధినేత కూడా అలాగే ఆలోచిస్తాడు, ఒక వ్యాపార దక్షుడుగా ఆలోచిస్తాడు. సరే, ఇమ్మిగ్రేషన్ పాలసీ విషయంలో కదా 1978 అనుకుంటా అది ఎనిమీస్ యాక్ట్ ఏదో ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలా వరకు అసలు అమెరికాని ఖాళీ చేసిపోవాల్సి వస్తుంది 4 కోట్ల మంది అని అంటున్నారు. 1898 అప్పుడు నేను చెప్పాను మెకిల్లీ, ఆ మెకిల్లీ రాష్ట్రపతిగా ఉన్న కాలంలో. సరే, ఏం చేసినా కూడా అక్రమంగా మాత్రం వలసల్ని ఆయన విశ్వ ప్రయత్నం చేసి అరికడతాడు. అమెరికన్ సమాజం దాన్ని కోరుకుంటుంది. అది అధర్మం కాదు. మనం ఎన్ని మాటలు మాట్లాడినా కూడా నా దేశ సరిహద్దుల్ని దాటి వచ్చేవాడు నా అనుమతి లేకుండా చట్టబద్ధంగా కాకుండా ప్రవేశించకూడదని అనుకోవటం దేశం అంటే అర్థం అదే. దేశానికి వెళ్ళాలంటే అర్థం అదే. అక్కడ కఠినంగా ఉంటారు. కానీ దానిలో కూడా ఏంటంటే ఆయన అందరినీ పంపించేస్తా అంటారు కానీ 1,20,00,000 మంది ఉన్నారని చెప్తున్నారు అమెరికాలో అలా వచ్చిన వాళ్ళు. వాళ్ళలో చాలా మంది 20 ఏళ్ళ నుంచి ఉన్నారు, పన్నులు కడుతున్నారు. ఒక $100 బిలియన్ అమెరికాలో పన్నులు కడుతున్నారు ఇలాగ అక్రమంగా చొరబడ్డ వాళ్ళు. వాళ్ళ పిల్లల్ని అమెరికాలో కన్నారు, వాళ్ళు అమెరికాలో చదువుకుంటున్నారు, అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు, పనులు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ అంటే ఒక సంకేతాన్ని ఇస్తున్నాడు. అన్ని చర్యలు కూడా పనులు కాదు, ఇక ఎవరు రాకుండా. అందుకనే ఇప్పుడు ఎప్పుడైతే ఈయన గట్టిగా బేరంగా మాట్లాడాడో అసలు అక్కడ సరిహద్దుల్లో అక్రమంగా దాటి వాళ్ళు తగ్గిపోయారు. ముందు అది కావాలి, ఎవరు రాకుండా ముందు నిలవరించాలి. ఖచ్చితంగా ఇటీవల కాలంలో వచ్చిన వాళ్ళందరినీ పంపించేస్తారు. అలాగే ఎస్ఐలం అని చెప్పి అంటారు, ఆశ్రయం కోరి దానికోసం పద్ధతులు ఏమి ఉన్నాయి. 7 లక్షల మందికి ఇంటర్వ్యూలు ఉంటే అవి క్యాన్సిల్ చేసి పారేశాడు. నేర చరిత్ర వాళ్ళందరినీ ఖచ్చితంగా నిర్దాక్షిణ్యంగా పంపించేస్తాడు. 6 లక్షల మంది ఏదో ఉన్నట్టు తెలిసిన దానిలో చేతన మేరకు పంపించేస్తారు. మిగతా వాళ్ళ విషయంలో కొంచెం బేరాలు పెరగటం కానీ పెద్దగా ఏం చేయకపోవచ్చు. ఎందుకంటే చేస్తే గందరగోళం అవుతుంది, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు, వ్యవసాయంలో కానీ ఇతర రంగాల్లో కానీ. అవసరం కూడా లేదు. వాళ్ళు పాపం ఈ దేశంలో సమాజంలో విడిపోయారు, ఇక్కడ పన్నులు కడుతున్నారు, వాళ్ళు ఫలితం పొందకుండా పన్నులు కడుతున్నారు. వాళ్ళు పౌరులు కాదు కాబట్టి వాళ్ళకి ప్రయోజనం ఏం లేదు. ఉదాహరణకి వాళ్ళ జీతాల్లోంచి పన్నులు కట్టేస్తారు. దానిలో సోషల్ సెక్యూరిటీ, పెన్షన్ డబ్బు ఉంటుంది, హెల్త్ కేర్. కానీ హెల్త్ కేర్ వాళ్ళకి అందదు. డబ్బులు కడుతున్నారు మిగతా వాళ్ళ కోసం, కానీ వాళ్ళకి అందదు, ఎందుకంటే పౌరులు కాదు కాబట్టి. అలా జరుగుతున్నప్పుడు వాళ్ళలో ఏ ఇబ్బంది లేదు, చాలా కాలం చూడన్నప్పుడు బహుశా అక్కడ ఏం జరగదు. కానీ ఇప్పుడు గట్టిగా ఒక సంకేతాన్ని ఇవ్వకపోతే అది ఆగదు. అందుకని కొంచెం కఠినంగా మాటలు ఉంటాయి, చేతలు మాత్రం అవసరాన్ని బట్టి ఉంటాయి. బిజినెస్ పీపుల్ లాగా ఉంటాయి అంటే అది 20వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు ట్రంప్. జనవరి 16వ తారీఖున జో బైడెన్ గారు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. స్టూడెంట్స్ వీసాలు ఏదైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్గా H1B కింద మారుస్తామని చెప్పేసి. అది చెల్లుబాటు అవుతుందా? ఈయన వచ్చి తీసేస్తాను కదా. H1B విషయంలో ట్రంప్ ముఠాలోనే 2 పక్షాలు ఉన్నాయని చెప్పని. మరి ఆ యుద్ధంలో ఏం జరుగుతుందో మనం చూడాలి. ఆయన మనసేమో అలాంటి వాళ్ళని, పనికొచ్చే వాళ్ళని, దేశ సంపద పెంచే వాళ్ళని పోగొట్టుకోకూడదు అని బేసిక్ ప్రిన్సిపల్ అది. అమెరికాకు లాభం వచ్చే వాళ్ళని, అమెరికాలో పెట్టుబడి పెట్టే వాళ్ళని, అమెరికాలో నైపుణ్యం ఉన్న వాళ్ళని పోగొట్టుకోకూడదు అని ప్రిన్సిపల్. కానీ ఆయన బేస్ ఏమో అసలు పరాయివాడు ఎవరు రావడానికి వెళ్ళలేదు అని మూడ్లో ఉన్నారు. ఈ రెంటిని సమన్వయం చేసుకోవాలి. ఆయన కోటరీలో ఉన్నటువంటి వాళ్ళలో ఇద్దరు, ఎలన్ మస్క్ అలాగే రామస్వామి. ఈయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు డోజ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ డిపార్ట్మెంట్ ఏదో దాని నుంచి బయటకు వచ్చేసాడు ఆయన. అంటే ఆయన పత్రికలో వార్తల ప్రకారం ఓహయో గవర్నర్గా పోటీ చేయాలని కోరుకుందట. ఓహయో చాలా కీలకమైన, చాలా పెద్ద రాష్ట్రం. ఈ పదవి ఉంది నథింగ్. కాబట్టి ఆ పోటీకి అడ్డుపడుతుందని చెప్పి వెళ్ళినట్టు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్లో రెవల్యూషన్ ఇచ్చింది, అందుకనే ఈయన వెళ్ళిపోవాల్సి వచ్చింది అనేది దానివల్ల. అదేం కాదు, ఆయన రాజకీయ దీని ప్రకారం ఒక గవర్నర్గా ఉండటం అమెరికాలో చాలా ప్రతిష్టాత్మకమైన పెద్ద రాష్ట్రం. అందులో ఓహయో అనేది చాలా కీలకమైన రాష్ట్రం.
చాలా ముఖ్యమైన రాష్ట్రం. అంచేత గవర్నర్ వినాలని కోరిక అనుకున్నట్టుంది. రెండోది ఇలాన్ మస్క్ ఉన్న తర్వాత ఒక వరలో 2 కత్తులు ఇవ్వటం చాలా కష్టం. అందుకని ఇది మర్యాద కోసం పెట్టాడు కానీ ప్రపంచంలో అత్యంత కోటీశ్వరుడు, చాలా ఉత్సాహభరితంగా హడావుడి చేసేవాడు ఆయన ఉండగా ఈయన మళ్ళీ ఉండి ఇద్దరికి అనవసరంగా గొడవలు అవుతాయి. అది ఆ కారణం తప్ప వేరే ఉండదు. కానీ ఎలన్ మాస్క్ కూడా ఇప్పుడు ట్రంప్ మీద డ్రైవ్ చేసినట్టు మీకు అనిపించట్లేదా? ఎందుకనంటే ఆల్రెడీ స్టార్ గేట్ అని ఒక పెద్ద ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశాడు, 1,00,000 ఉద్యోగాలు క్రియేట్ చేసేదానికి ట్రంప్. దాన్ని వ్యతిరేకిస్తున్నాడు ఎలన్ మాస్క్. అదే ఇప్పుడు ప్రతి సమాజంలో లుకలుకలు ఉంటాయి, అసూయలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి. ప్రభుత్వాధినేతకి అందరినీ సమన్వయం చేసుకోవాలి. ట్రంప్ అనేవాడి సినిమాలో ట్రంపే హీరో, ఇంకోటి ఉండడు. ఎలాన్ మస్క్ అని మరొకళ్ళు కానీ కొంతకాలం తారలుగా వెలుగొందినా కూడా ట్రంపే హీరో అని గుర్తించి మీరు సైడ్ రోల్ ప్లే చేయడానికి సిద్ధపడకపోతే వాళ్ళందరికీ నిష్క్రమణం తప్పదు. అంత కఠినంగా వివరిస్తారు. దానిలో అనుమానం లేదు. ట్రంప్ తత్వం అన్నది ఈ పాటికి ప్రపంచం మొత్తానికి తెలుసు. మరొకటి ఏంటంటే సార్, ప్రమాణ స్వీకారం జరిగేటప్పుడు ప్రపంచంలో ఉండేటువంటి అనేక మంది అధినేతలు పిలిచారు, వచ్చారు. బట్ అత్యంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉందని చెప్పి నరేంద్ర మోడీ గారు వెళ్ళలేదు, ఆయన తరఫున ఒక ప్రతినిధిని పంపించారు అని అంటారు. అది ఇప్పుడు ఒక గొప్ప దేశం, ఒక దేశాధినేతకి జరగగానే మనం వెళ్ళిపోయి కూర్చుంటాం, మనకి అది గౌరవప్రదం కాదు. ఒక చిన్న దేశము, కాస్త బాగా వాళ్ళ మీద ఆధారపడే దేశం వేరు. భారతదేశానికి ఈవేళ బేదగా ఉన్నా కూడా ఎదుగుతున్న దేశం, ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం, ప్రపంచ వ్యవహారాల్లో కీలక పాత్ర వహించాల్సిన బాధ్యత ఉన్న దేశం. కాబట్టి చైనా అధ్యక్షుడిని పిలిచారు అని వెళ్ళ. ఇప్పుడు చక్రవర్తుల రాజ్యాభిషేకానికి సామంతరాజు వెళ్ళినట్టుగా ఉంటుంది అది. అది మనం ఉన్నాం అనుకోండి, మనం చుట్టూ ఉన్న దేశాలను పిలిచాం, మనం చాలా పెద్ద దేశం, మాల్దీవ్స్నో లేదా బంగ్లాదేశ్నో మరొకరినో ఏదో పిలిచాం, కొందరు వచ్చారు. మీరు చైనాని పిలిస్తే వాళ్ళు వస్తారా? సో వ్యూహాత్మకం అంటారు అది. ఎప్పుడైనా అంతే. ఇప్పుడు సమఉజ్జీలుగా ఉన్నప్పుడు మీరు పట్టాభిషేకానికి నేను ఎందుకు వస్తాను? ఇది మా వాళ్ళని ఉన్న పంపుతాను, శుభాకాంక్షలు చెప్తాను అంతే. కాబట్టి అది సరైన పని. మనం అతిగా పూసుకుని తిరగకూడదు. అవసరం బట్టి, సందర్భాన్ని బట్టి మనం ఉండాలి తప్ప అక్కడ 100 మందిలో మీరు కూడా గుంపులు గోవిందా మీరు లేదంటే ఇప్పుడు అంటే హౌడో మోడీ అని చెప్పి లాస్ట్ ఎలక్షన్ అప్పుడు బాగా చేశారు. కాబట్టి అలాంటి సందర్భం వచ్చిందనుకోండి, ఇద్దరే కూర్చునేది ఒక సమ్మిట్ మీటింగ్ ఉందనుకోండి, ఖచ్చితంగా వెళ్ళాలి. అప్పుడు అమెరికన్ కాంగ్రెస్ మీరు అడ్రస్ చేస్తారు, ఆయన వస్తే మన పార్లమెంట్ అని అడ్రస్ చేస్తారు. ఆ సంబంధాలు వేరు. 100 మందిలో గుంపులో ఒక దేశాధినేతగా ఇంత పెద్ద దేశం నుంచి వెళ్ళి కూర్చోవడం అన్నది అది గౌరవప్రదం కాదు. కాబట్టి మన విదేశాంగ మంత్రి వెళ్ళడం సరైన పని. సార్, ఓవరాల్గా చూస్తే మీరు చెప్పిన దాని ప్రకారం రష్యాకి చైనాకి ఏదైనా ఎఫెక్ట్ ఉంటే ఉండొచ్చు, కానీ భారతదేశానికి ట్రంప్ వల్ల మీలే జరుగుతుందంటారా? ముందు పెద్దగా నష్టం జరగదు, కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. మనం కనుక చాకచక్యంగా వ్యవహరిస్తే చాలా మేలు జరుగుతుంది దాన్ని ఉపయోగించుకుంటే. ఉదాహరణకి చైనాకు వాణిజ్యంగా చిక్కులు ఉన్నట్టయితే మనం కనుక ఒడుపుగా మన దేశంలో పెట్టుబడులను బాగా ఆకర్షించే ఏర్పాట్లు మనం చేసుకోవాలి. మన తెలివితేటలను బట్టి, మన కష్టాన్ని బట్టి ఉంటుంది. అంటే మరి ఆ లాభం అంతా మనకే వస్తుంది కదా. కాబట్టి ఒడిదుడుకులు ఖచ్చితంగా ఉంటాయి. ఆ చాణక్యం మోడీ గారికి బాగుందంటారు? చేయాలన్న కోరిక ఉన్నది, కానీ ఇందాక వేరే సందర్భంలో అనుకున్నాం, ఏ ఒక్క మనిషి ఒక దేశంలో మొత్తాన్ని మార్చలేడు, అందరం కలిసి రావాలి. ఇప్పుడు ఒక గొప్ప అవకాశం అది. ఈ పరిస్థితిని ఒక అవకాశంగా మలుచుకుని దేశంలో 1991 లాగా మరోసారి మౌలికమైన మార్పులకు నాంది పలికామనుకోండి, మళ్ళీ దేశంలో పారిశ్రామికీకరణ వేగంగా పెరిగేట్టుగా సంస్కరణ తీసుకొచ్చామనుకోండి, ఖచ్చితంగా గొప్ప అవకాశం చరిత్రలో మంచి కష్టం అవుతుంది. ఏదో ఉదాసీనంగా మొక్కుబడిగా చేసామనుకోండి, గొప్ప అవకాశం జారబెట్టుకుని అవుతాం. సో అవకాశం అయితే వెయిట్ చేస్తుంది. ఖచ్చితంగా అవకాశం ఉన్నది.